నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వడ్డించేవాడు మనవాడైతే ప్లేటు నిండా పలహారాలే అన్నట్లు, అదే వడ్డించేవాడే మన ఆయన అయితే ప్లేటు నిండా పలహారాలే, పక్క ప్లేట్లో కూడా పలహారాలే, బ్యాగులో కూడా కొన్ని ఎత్తుకుపోవచ్చు. అదే విషయము గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అయితే చేసింది. భారతికి భూహారతి, సొంత కంపెనీకి జగన్ సంతర్పణ. సొంత కంపెనీకి ఎలక్షన్లకు కొన్ని రోజులకు ముందు 50 సంవత్సరాల వరకు సున్నపు గనులు లీజును పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అటువంటి అవకాశమే లేకుండా రూల్స్ ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బేఖాతరు చేస్తూ, వాళ్ళ ఆవిడకేమో సిమెంట్ కంపెనీ ఉంది, సిమెంట్ కంపెనీ నడపాలంటే సున్నపు రాయి గనులు కావాలి, సున్నపు రాయి గనులు కావాలి అంటే ఈజీగా కొట్టేయాలి. ఎలక్షన్ వస్తూ ఉంది, ఎలక్షన్ వస్తూ ఉంటే మనం గెలుస్తామో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే ఆ పని చేసేస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఏకంగా 50 ఏళ్ల పాటు సున్నపు రాయి లీజులు రాసిచ్చేశాడు. మేడం అడగడమే తరువాయి మేడం 25 సంవత్సరాలకు అడిగితే సారేమో 50 ఏళ్ల పాటు సున్నపు రాయి గనిని లీజుకు రాసిచ్చేశాడు. సో ఏమనుకున్నాడంటే మళ్ళీ మనం అధికారంలోకే వస్తాం కదా, ఇంకా 30 సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రి కదా, మనం ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, మనం 25కి 25 సీట్లు గెలుస్తాము కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ దుశ్చర్యకైతే పాల్పడినట్లు తెలుస్తా ఉంది. అది కథ అడ్డం జరిగింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడైతే వార్త బయటకు వచ్చింది. అధికారం జగన్ది, సంస్థ ఆయన సతీమణి భారతిది. ఇంకేముంది, భారతికి భూహారతి ఇచ్చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు ముందు భూ సంతర్పణ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక చట్టాలను తుంగలో తొక్కి మరి భారతీ సిమెంట్స్ను 50 ఏళ్ల పాటు సున్నపు రాయి లీజులు రాసిచ్చేశారు. కేంద్రం చేసిన 2 సవరణల ప్రకారము భారతీ సిమెంట్స్కు లీజులు కేటాయించడం కుదరదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు అయితే చేసింది. ఆ సవరణల ప్రకారము మేడం భారతి గారికి చెందినటువంటి ఆ భారతీ సిమెంట్స్ ఏదైతే ఉందో లీజు పొడిగించడం కుదరదు. కానీ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అదేవిధంగా దాదాపు 32 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వై నాట్ 175 అనేటి మంచి ఫామ్లో కూడా ఉన్నాడు కాబట్టి 50 సంవత్సరాలకు లీజు కూడా ₹1 ఎంతకు రాయించినాడో తెలియదు. మరి ఆ లీజు వివరాలు చూడండి. ఎన్నికల షెడ్యూల్ కు ముందు బరి తెగించి భారతీ సిమెంట్స్ కు 744 ఎకరాల సున్నపు రాయి లీజు వైఎస్ హయాంలో రఘురామ్ సిమెంట్స్ కు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రఘురామ్ సిమెంట్స్ ఆ తర్వాత భారతీ సిమెంట్స్ గా పేరు మార్చుకోవడం జరిగింది. కేంద్ర సవరణలతో కాలం చెల్లిన ఒప్పందాలు, జగన్ సీఎం కాగానే పునరుద్ధరణకు ప్రయత్నాలు, హైకోర్టు ఆదేశాలకు న్యాయ సలహాలకు గంతలు కట్టారు. హైకోర్టు లేదు, సుప్రీంకోర్టు లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు, వాళ్ళ భార్యకు సిమెంట్ కంపెనీ ఉంది, ఈయన రాసిచ్చేశాడు. 50 సంవత్సరాలు లీజు పెంచిచ్చేశాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.